హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జిఎల్ క్రియేషన్. అయితే మీకు వచ్చేసరికి నేను ఈరోజు హాఫ్ సారీ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. చూడండి, పేపర్ బక్రం పైన మార్కింగ్ చేశాను కదా, మార్కింగ్ చేసింది బోట్ నెక్ వచ్చి నేను కొంచెం కింద 2 స్టెప్స్ స్కాలప్ వస్తుంది. చూడండి, ఈ విధంగా అయితే నేను మోడల్ అయితే స్టిచ్ చేశాను. ఈ మోడల్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేశాను అనేది మీకు చూపిస్తాను. చూడండి, పేపర్ బక్రం తీసుకోండి. పేపర్ బక్రం పైన మనం ఎంత నడుపు పెడుతున్నామో, ఎంత నెక్ ఇవ్వాలనేది మీరు కొల బ్లౌజ్ని చూసుకొని డ్రాయింగ్ అయితే చేయాల్సి వస్తుంది. మీకు వేరే ఇటువంటి డిజైన్స్ కూడా నేను ఇదివరకు పెట్టున్నాను, ఆ వీడియోస్ కూడా ఒకసారి వాచ్ చేయండి. ఇప్పుడు వచ్చేసరికి మీకు ఇది వచ్చేసరికి బ్యాక్ హుక్స్లో వస్తుంది. బ్యాక్ హుక్స్లో వచ్చి నెక్ డిజైన్ ఈ విధంగా పెట్టాను. దీన్ని ఎలా స్టిచ్చింగ్ చేస్తానన్నది వీడియో ఫుల్ వరకు చూడండి, ఎండింగ్ వరకు. అలాగే ఇప్పుడు వచ్చేసరికి నేను ఈ పేపర్ బక్రంని లైనింగ్ క్లాత్ వైపు వేసి ఐరన్ అయితే చేశాను. దానివల్ల మీకు నీట్గా అటు ఇటు మెదలకుండా ఉంటుంది. చూడండి, ఇప్పుడు వచ్చేసరికి 1/2 ఇంచ్ ఉంచాను కదా, 1/2 ఇంచ్ ఖర్చుకు ఉంచాను. అలాగే మధ్యకి కటింగ్ చేశాను కదా, ఈ నెక్స్ ఇలా తీసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటే తీసి కట్ చేసేయండి. కట్ చేసుకొని ఈ నెక్ని ఇలా మనం మెయిన్ క్లాత్ వైపు స్టిచ్చింగ్ చేద్దాం. చూడండి, మెయిన్ క్లాత్ వైపు మనం స్టిచ్చింగ్ అయితే చేద్దాం. ఇప్పుడు వచ్చేసరికి పేపర్ బక్రంకి 1/2 ఇంచ్ మనం ఖర్చు ఉంచాం కదా, ఆ ఖర్చు అంతా కూడా 2 వైపులా మనం మడత పెట్టేద్దాం. మడత పెట్టి స్టిచ్చింగ్ అయితే ఇవ్వండి. చూడండి, స్టిచ్చింగ్ ఇవ్వండి. ఇప్పుడు చూడండి, ఒకవైపు నుంచి మన స్టిచ్చింగ్ అదేవిధంగా పేపర్ బక్రం పైనుంచి అంచుగా మన స్టిచ్చింగ్ అయితే ఇవ్వాలి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మీరు కొంచెం చూడండి, వాచ్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ మధ్యకాలంలో ఎక్కువ ఇదే మోడల్స్ పెట్టాను నేనైతే. స్టిచ్చింగ్ చేసిన ప్రతి వీడియో కూడా పెట్టాలంటే కొంచెం టైం పడుతుంది కదా. మోడల్స్ బ్లౌజెస్ అన్నీ కూడా మీకు స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను వీలైనంత వరకు. మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూసుకోండి, నిదానంగా చూసుకొని 2 వైపులా కూడా ఒకే విధంగా వచ్చేటట్టు నడుము బ్యాకు లెంత్ అన్నీ చూసుకొని కటింగ్ పర్ఫెక్ట్గా ఉంటే స్టిచ్చింగ్ ఆటోమేటిక్గా నీట్గా వస్తుంది. చూడండి, 2 పార్ట్లు కూడా అటాచ్ చేసేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఈ బ్లౌజ్ మోడల్ నచ్చినట్టయితే కామెంట్ చేయండి. చూడండి, నెక్స్ట్ షేప్ అయితే ఇచ్చి కటింగ్ అయితే చేసేస్తాం కదా. ఇప్పుడు వచ్చేసరికి చిన్న చిన్న కట్స్ ఇవ్వండి. కట్స్ ఇవ్వడం వల్ల మీకు ఈజీగా నెక్ షేప్ అనేది వస్తుంది. చూడండి, బ్యాక్ షేప్ అనేది నీట్గా తిరుగుతుంది. బ్యాక్ నెక్ అనేది పేపర్ బక్రం వేయటం వల్ల మీకు ఈ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఓకే, బ్యాక్ అయితే ఇలా వచ్చింది కదా. మనకు వచ్చేసరికి ఇప్పుడు మెయిన్ క్లాత్ వైపుగా స్టిచ్చింగ్ అయితే ఇవ్వండి. చూడండి, మెయిన్ క్లాత్ నుంచి స్టిచ్చింగ్ ఇచ్చారు కదా. చూడండి, బ్యాక్ అయితే ఇలా వచ్చింది. మీకు 1 వైపు చూపించాను కదా, 2 కూడా సేమ్ ఒకే విధంగా స్టిచ్చింగ్ చేయాలి. అలాగే హుక్స్లు పట్టీలు మనకి యథావిధిగా తెలిసిందే కదా. ఇప్పుడు వచ్చేసరికి మీకు ఫ్రంట్ వచ్చేసరికి సేమ్ క్లాత్ తోటే నేను పైపింగ్ ఇచ్చాను. ఫ్రిన్స్ కటింగ్ ఇది. చూడండి, ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా వచ్చింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డోరీస్ చూడండి ఇలా ఇచ్చాను. అలాగే చిన్న పూస కూడా నేను కట్స్ దగ్గర ఇచ్చాను. హ్యాండ్స్ వచ్చేసరికి రాసి బుట్ట పెట్టాను. అలాగే కింద వచ్చేసరికి
పైపిన్నే చేశాను, సేమ్ క్లాత్తోనే పైపిన్ ఇచ్చాను, వేరే క్లాత్ కాదు. లెహంగాలో క్లాత్ మనకి అంతగా ఇదవ్వదు కదా మ్యాచింగు, అందుకని సేమ్ క్లాత్ ఇచ్చాను. ఫ్రంట్ వచ్చేసరికి ఈ విధంగా వచ్చింది చూడండి, చిన్న చిన్న చిప్స్ ఇచ్చాడు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్.